సంపంగి చిన్నప్పలనాయుడు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి భూ సర్వే చేయించారు అధ్యక్ష. ఆ సర్వేలో కొన్ని తప్పిదాలు దొరికినట్టుగా మా నియోజకవర్గంలో రీసర్వే తర్వాత ఏ ఆసామికి ఎంత భూమి ఉందో దానిలో కొన్ని తప్పులు దొరికినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రపురం మండలం, బొబ్బిలి మండలాల్లో, కర్లా మండలంలో కూడా ఈ తప్పులు దొరికినట్టుగా మేము గుర్తించాం అధ్యక్ష. అవి సరి చేసుకోవాలనుకునేటప్పుడు మరి సమయం ఇంకా ఎక్కువ పడుతుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపల మరి పూర్వం సిస్టంలోనైనా భూముల అమ్మకాలు, కొనుగోలుకు కానీ, మొటేషన్లు పెట్టుకోవడానికి కానీ గౌరవ మంత్రి గారు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి. దీనివల్ల చాలా చిన్నటువంటి రైతులు ఈ భూ విక్రయాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తప్పులు దొరకడం వల్ల. దయచేసి దాన్ని సవరణ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటి అధ్యక్ష, ఇరిగేషన్కి సంబంధించిన సార్ చెప్పండి సార్. ఇంకొక విషయం, ఇరిగేషన్కి సంబంధించి తోటపల్లి కాలువ మా ప్రాంతం నుండి వెళ్తుంది అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రాముడు వలస అలాగే లోచర్ల, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి పరిపాలన ఆమోదం ఇచ్చి ఫండ్స్ రిలీజ్ చేయాలని తమ ద్వారా ఆ కంప్లీట్గా మెట్ట ప్రాంతం అధ్యక్ష. వర్షం పడితేనే దిక్కు, లేకపోతే లేదు. పక్క నుండే నీరు వెళ్ళి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడుండో కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏకంగా శంకుస్థాపనే చేస్తారు అధ్యక్ష ఈ రెండింటికి కూడా వితౌట్ శాంక్షన్. కాబట్టి ఆ దుస్థితి ఇంకా కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉదారమైనటువంటి స్వభావం రీత్యా రైతులందరూ ఆదుకునేటువంటి ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు అధ్యక్ష. కాబట్టి వారిని రెండింటికి ఆమోదం ఇవ్వాల్సిందిగా మరి సభ ద్వారా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, మన నియోజకవర్గంలో బాడంగ్ మండలంలో గొల్లాది గ్రామం ఉంది అధ్యక్ష. అక్కడ మన వేగావతి నది మీద బ్రిడ్జి కావాలి అధ్యక్ష, చాలా లాంగ్ పెండింగ్. కాబట్టి ఇది కూడా మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయిందా? అయిపోయింది. రైట్ సార్, నోటెడ్. మెంబర్ రైజ్ 2 డిపార్ట్మెంట్ ఇష్యూస్. బోత్ ఇష్యూస్ విల్ ఎగ్జామిన్. అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనల్ని ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలం. కోవిడ్ అధ్యక్ష, ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో. కోవిడ్కి సంబంధించి ఈ 3 సంవత్సరాలు 2019 నుంచి 2022 వరకు ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే, రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాలలో వాళ్ళకు ఉంటే, వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు
ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్, మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇన్ని సమస్యలు మనకు ఉన్నా కూడా అధ్యక్ష, మన ప్రయాణంలో అధ్యక్ష, ఈ 57 నెలల మన ప్రయాణంలో అధ్యక్ష, గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష, ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి, గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష, మన ప్రభుత్వం రాకమునుపు అధ్యక్ష 2019 సంవత్సరానికి ముందు అధ్యక్ష, ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ₹1 ఎటువంటి కరప్షను, ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష, ఎవరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు లేవు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. లక్షల కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 21.87% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే, మన హయాంలో కేవలం 12.13% మాత్రమే ఉంది అధ్యక్ష. ఇది నిజంగా రికార్డ్ అధ్యక్ష. నేను చూపించినవన్నీ కూడా ఇది ఆర్బీఐ డేటా, స్కాగ్ డేటా, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలు ఏం లేవు. అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష? కుటుంబాలకు ఏమీ చేయలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా పలాని మంచి తాను చేయగలిగినాడు, పలానా మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన 5 సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1 అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం. అదే ఈ ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం, వాళ్ళనే గమనించమని అడుగుతాం. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పు మాత్రమే జరిగినప్పుడు, అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు, మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది? ఎందుకు గత 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను. 2,55,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము, ఏ ఆధార్ నెంబరు, ఏం బ్యాంక్ అకౌంటు, ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఈ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి? ఈనాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష, మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష,
ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతాను. ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం. పేద కుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం. పేదలకు అందించే ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష వారి తలరాతను మార్చే విధంగా, వారి భవిష్యత్తును మార్చే విధంగా, వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష బాధ్యతతో ఖర్చు పెడుతూ, బాధ్యతతో వాళ్ళకి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్ను మీద పెట్టుబడిగా పెడతా వచ్చినాం అధ్యక్ష. 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ, మంచి చేయలేదని కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ, పరోక్షంగా మరొకరితోనూ, జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని, ఇన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు. ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు. ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను, పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని, మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలతో కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వయసు 75. ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది, ఇవాళటికి కూడా అధ్యక్ష, ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు.
గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటి అధ్యక్ష? బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది, 1,00,000 అయితేనేమి, 1,00,00,000 అయితేనేమి, యాడైనా చెప్పేసి. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు, వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 1/2 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇలా ఇవ్వటం సరికాదని, సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, జగన్ మాదిరిగా డీబీటీ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా, నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాల. అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది, వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది, వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది, ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కరూ కూడా అధ్యక్ష అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం వీళ్ళు ఉపయోగపెట్టుకునే దానికోసం రావడం లేదు అధ్యక్ష అధికారంలోకి. వీళ్ళకి అధికారం ఎందుకు కావాలి అని అంటే ప్రజలను మోసం చేయడానికి, వీళ్ళు దోచుకొని పంచుకునే దానికోసం మాత్రమే అధికారం వీళ్ళకి కావాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం హిస్టరీ అయినా గమనించినా కూడా అదే కనిపిస్తుంది అధ్యక్షగా. ఏ మేనిఫెస్టో అయినా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 1994లో చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలే కనిపిస్తాయి, ఇవే మోసాలే కనిపిస్తాయి. 1999లో తాను ఇచ్చిన మేనిఫెస్టో గమనించినా ఇటువంటి మోసాలే కనిపిస్తాయి. ఇక లేటెస్ట్గా 2014 అయితే అందరికీ బాగా గుర్తుంటాయి. ఆ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో మన అందరికీ కూడా గుర్తుంటుంది, ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. ఆ మేనిఫెస్టో కూడా చూస్తే కూడా అవే కనపడతాయి. ఆయన తొలి సంతకాలు అధ్యక్ష, ఆయన తొలి సంతకాలు సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలు, పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, ఇలా మొత్తంగా 650 వాగ్దానాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో కనీసం 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్తే దాన్ని కూడా కనిపించుకోకుండా వెబ్సైట్లలో నుంచి తీసేసే పరిస్థితిలోకి పోయినాడు అని అంటే ఇలాంటి వ్యక్తి 2024 ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేదా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష.
బాబు మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు అధ్యక్ష. ఎట్టాగో ప్రజల అధికారంలోకి ఈయనకి ఎవరు, ఈయన అధికారంలోకి వచ్చేది లేదు, ప్రజలు ఎలాగో ఈయన నమ్మరు కాబట్టి చెప్పే మాటలు గ్యాంబ్లింగ్ తరహాలో చెప్పడం మొదలుపెట్టాడు అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో పనిచేసిన వాగ్దానాలన్నీ కూడా పట్టుకొని ప్యాకాటకు దిగాడు అధ్యక్ష. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో అధ్యక్ష 6 వాగ్దానాలను తాను ఈ మధ్యకాలంలో చెప్పాడు. ఈ 6 వాగ్దానాలు కూడా ఓన్లీ శాంపుల్. ఈ 6 వాగ్దానాలు ఇంకా ఈ 6 వాగ్దానాలకు ఇంకా అదనపుగా చాలా వస్తాయి అని చెప్పి కూడా చెప్పాడు అధ్యక్ష. ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు, ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకి ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యా దీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ల లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. గోరుముద్ద కింద ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం. రోజుకొక మెనూతో పెడతా ఉన్నాం. ఎవరు కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్. 1,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈ 8 పథకాల అధ్యక్ష, నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 8 పథకాలకి. అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా కూడా చేయలేని సబ్జెక్ట్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. అటువంటిది 52,700 కోట్లు. మళ్ళీ ఈ 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించు, 14, ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు, మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారు అని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2,10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తల్లి తర్వాత ఈ తల్లికి వందనం, అది ఏంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు.
తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమందికి రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేసుకొని దానికి 12,450 కోట్లు. తర్వాత యువగలం ఈయనే ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా తను చెప్పిన మాటే, ఆ మహాశక్తి లాంటిది. అది లేదు, ఈ యువగలము లేదు. 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు. దీనికేమో మళ్ళీ 20 లక్షల మంది పిల్లలకు నెలకు 3,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 7,200 కోట్లు. తర్వాత దీపం పథకం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి పథకమే పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ల పథకం. అది చేసింది లేదు. అది చేయకపోగా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి మళ్ళీ పెట్టాడు. దానికి 4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్ల పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలే. ఇప్పుడు దానికి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700. ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం, నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కే కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా ఏదో చెప్తానంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000 నువ్వు చెప్పి ఇంకా కొత్త ఎన్ని యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ. వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా.
ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా. ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించి ఉండాలి కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి. ఏ మేరకు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు, ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు, కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష. ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన ట్రాక్ రికార్డ్ ఏమిటి అని చూద్దాం అధ్యక్ష. ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకు 1993 దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష 1994 నుంచి ఏ సంవత్సరమైనా తీసుకో అధ్యక్ష, మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష. ఇక్కడ కనబడుతుంది ఊరికి నెంబర్స్, ఎందుకంటే అది కూడా పెట్టామనంటే ఇంక ఏటకాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష, రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతూ ఉన్నా. నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉంటే, ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష, ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగా అంత ఆయన విజనరీ అయితే అధ్యక్ష, దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి, దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత, దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే ఆయన పీరియడ్ ఆ 5 years 2014 నుంచి 2019 దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో 4.47% దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే, మన హయాంలో అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో మనము 4.82% మనం కాంట్రిబ్యూట్ చేసాం దేశానికి. అంటే ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? అంతో ఇంతో ఈ లెక్కలు చూస్తే అంతో ఇంతో దేశానికైనా రాష్ట్రానికైనా మనమే సంపద సృష్టించినట్టుగా క్లియర్గా కనిపిస్తాం. అది కూడా ఏంది అధ్యక్ష, కోవిడ్. అది కూడా అధ్యక్ష కోవిడ్ 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం, ఖర్చులు పెరగడం, ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన అప్పులను సర్వీస్ చేసుకుంటూ రావడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత మంచి చేసే విధంగా ఇన్ని స్కీమ్స్ అమలు చేయడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన హయాంలో ఏ స్కీము లేదు, ఏ బటను లేదు, ఏ మంచి చేసింది లేదు. అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఇంటూ నేషనల్ కిటీ ఆఫ్ జీడిపిలో చూస్తే 4.47% ఆయన హయాం జరిగితే, మన హయాంలో 4.82% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. క్లియర్గా కనిపిస్తాం అధ్యక్ష. మనసు లేని నాయకుడు అధ్యక్ష, మోసం చేసే నాయకుడు అధ్యక్ష, కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష.
నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష, వినమ్రంగా కూడా అధ్యక్ష, ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా. 2014లో అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష, మనకు దాదాపుగా 45% ఓట్ షేర్ మనకు వస్తే, మనకన్నా దాదాపుగా 1% ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం అధ్యక్ష. మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా, వాళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసినారు, మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం. అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వచ్చింది దాదాపుగా. వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష, ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు. చాలామంది అన్నారు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అందరు నా శ్రేయోభిలాషులే, ఎవరు అన్యాయస్తులు కాదు, నా శ్రేయోభిలాషులే. నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే, మన పార్టీకి శ్రేయోభిలాషులే. అని నేను అన్నా అధ్యక్ష, చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి. అధ్యక్ష, ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజుకి కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను. నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 23 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో 99% హామీలను అమలు చేసి, ఆ చేసిన హామీలను, ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి, ప్రజల చేతనే మార్కులు ఇచ్చి, ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడప గడప కూడా తిప్పుతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి అధ్యక్ష. ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేయడమే కాకుండా 0 వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేయడం, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా 1,25,000 రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి, ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు. కాబట్టి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రకరకాల పద్ధతులు ఆయన అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి 2019లో ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 175 స్థానాలకు కేవలం 23 స్థానాలు ఇచ్చి ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. మాట మీద నిలబడ్డాం, నిజాయితీగా చేసి 151 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు, ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టే, డే 1 నుంచి ఆ చిత్తశుద్ధిని చూపించాం కాబట్టే
డే 1 నుంచి ఆ నిబద్ధత మనం చూపించాం కాబట్టి అధ్యక్ష 151 స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది అధ్యక్ష. విశ్వసనీయత అన్నది ఒక వ్యక్తి సంపాదించుకోవాలి అని అంటే ఫలానోడు క్రెడిబుల్, ఫలానోడు నమ్మకస్తుడు అని సంపాదించుకోవాలని అంటే అధ్యక్ష, ఆ పేరు సంపాదించుకోవాలంటే అధ్యక్ష కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. ఆ అవకాశం రాకపోవచ్చు, సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు, మంచోళ్ళు అయినప్పటికీ కూడా. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందే చెప్తుంది, చెప్పింది ఏదైనా కూడా ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని మాత్రం 100%గా చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలి, ఈ జరిగిన ప్రతి విషయం కూడా ఆలోచనలు జరగాలి, మీ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలని కూడా కోరుకుంటూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టి అఖండమైన మెజారిటీతో మళ్ళీ ప్రజల మన్ననలు కూడా ఖచ్చితంగా పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.